నిజాంపేట మండల కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద అలాగే చల్మడ గ్రామంలోని ప్రసిద్ధిగాంచిన తిరుమల స్వామి ఆలయంలో శుక్రవారం మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ మైనంపల్లి హనుమంతరావు జన్మదినం సందర్భంగా నిజాంపేట రేణుకా ఎల్లమ్మ చల్మడ తిరుమల స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నామన్నారు। రేణుకా ఎల్లమ్మ తల్లి తిరుమల స్వామి కృపతో అష్టాయురారోగ్యాలతో ఉండాలని మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలన్నారు। సందర్భంగా ఆ మైనంపల్లి హనుమంతరావు గారి జన్మదిన సందర్భంగా వారి యొక్క కార్యకర్తలందరూ కూడా ఈ దేవాలయ సన్నిధిలో కేక్ కట్ చేయడం జరిగింది। ఆ మైనంపల్లి హనుమంతరావు గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాల ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనం భగవంతుని కోరుకుందాం। శతమానం భవిష్యతాజు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి। మైనంపల్లి హనుమంతరావు గారికి ఆ యొక్క చల్మడ శ్రీ తిరుమల స్వామి అనుగ్రహం చేత వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ యొక్క తిరుమలవాస గోవింద శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలోని నిజాంపేట మండలంలో నిజాంపేట మండల కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో శ్రీ రేణుకామాత ఎల్లమ్మ దగ్గర ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది। ఆయనకు మరి ఉన్నత పదవులు లభించాలని చెప్పేసి అలాగే మైనంపల్లి రోహిత్ గారికి కూడా మంత్రి పదవి రావాలని చెప్పేసి ఇప్పుడు అందరం కూడా మైనంపల్లి హనుమంతరావు శతాయుషుగా ఉండాలని చెప్పేసి మండల ప్రజల తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। మైనంపల్లి హనుమంతరావు గారి మన మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులైన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలో శ్రీ రేణుకామాత దేవాలయం వద్ద నిజాంపేట మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలను జరపడం జరిగింది। వారికి అష్ట ఐశ్వర్య ఆరోగ్యం ఈ ఎల్లమ్మ తల్లి దయ దీవెనలు ఆయనపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మన నిజాంపేట మండలం కార్యకర్తల తరపు నుంచి నాయకుల నుండి కోరుకుంటున్నాం।